ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం జెండా శాశ్వతంగా ఉంటుందని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో P4 ద్వారా పేదరికం లేని సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. పార్టీ భవిష్యత్ తరానికి బలమైన పునాదులు వేస్తున్నామన్న చంద్రబాబు కోవట్లకు మహానాడు వేదికగా గట్టి హెచ్చరిక చేశారు. రెండవ రోజు మహానాడులో 10 తీర్మానాలు ఆమోదించగా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని పలువురు గళమెత్తారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు రెండో రోజు ఎన్టీఆర్ స్మరణతో మార్మోగింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడు వేదికపై చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగువాడి గుర్తింపును, పౌరుషాన్ని చాటి చెప్పడమే కాకుండా సంక్షేమానికి అసలైన నిర్వచనం ఎన్టీఆర్ఏనని చంద్రబాబు కీర్తించారు. టీడీపీ ప్రయాణం శాశ్వతమని, పార్టీ ప్రస్థానానికి ఎదురు ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా, రైతులకు నేస్తం, తాడి పీడిత ప్రజలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. 43 ఏళ్లు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు. ఈ జెండా ప్రజలకు సేవ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు. ఆయన ఆశయం కోసరం శాశ్వతంగా జీరో పావర్టీ, శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. నాలెడ్జ్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తారు. ఇది నా విశ్వాసం. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది CBN కోట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కరుడుగట్టిన రాజకీయ నేరస్తులుండే వైసీపీతో పోరాడుతున్నామన్న చంద్రబాబు వైసీపీ కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తమ్ముళ్లకు సూచించారు. కోవర్టులకు తగిన రీతిలో బుద్ది చెప్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తే సహించబోమన్న ఆయన ఆడబిడ్డల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని తేల్చి చెప్పారు. కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా 2 పనులు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్లనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. నేరస్తులు కబద్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మహానాడులో రెండో రోజు యోగాంధ్ర, విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, రాష్ట్రం విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, మౌలిక సదుపాయాల కల్పనలో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం, ప్రజల సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, పర్యాటకాభివృద్ది, పటిష్ట చర్యలు, ఇలా మొత్తం 10 తీర్మానాలను ఆమోదించారు. చర్చ సందర్భంగా సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, కాలువ శ్రీనివాసులు నారా లోకేష్ ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించాలని చంద్రబాబుకు ప్రతిపాదించారు. మొన్నే మా జిల్లా మహానాడులో తీర్మానం చేయడం జరిగింది. నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా, గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయడం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ, యువగలంలో నారా లోకేష్ బాబు గారి పట్టుదల, ఈ దుర్మార్గమైన అప్పటి ప్రభుత్వం పైన ఆయన రాజీ లేని పోరాటం చేసిన విధానం, ఎక్కడా తగ్గకోకుండా మరి ఆయన చూపించిన చొరవ, ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మరో 20 సంవత్సరాలు నాయకత్వ సమస్య లేదు ఉండదని బలమైన నమ్మకం మా అందరికీ కలిగింది. మహానాడు వేదికపై లోకేష్ యువగళం అనుభవాలతో రూపొందించిన పుస్తకం రెండో కాపీని అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు.
మొదటి కాపీని ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీకి అందించిన లోకేష్ రెండో కాపీని చంద్రబాబుకు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన చంద్రబాబు పాదయాత్ర అనుభవాలను పుస్తక రూపంలో తేవటం బాగుందని ప్రశంసించారు.